చెప్తాడా? మాట ఇచ్చిన వాడు తప్పకుండా నెరవేరుస్తాడు. అయితే ఆ సమయం వచ్చింది, దేవుని మాట నెరవేర్చబడే సమయం. నెరవేర్చేశాడు. శారముకు కుమారుడు పుట్టాడు. ఎవరు? ఇసాకు పుట్టాడు. ఇసాకు పుట్టిన తర్వాత ఈ దాసి కుమారుడు, ఆగరు కుమారుడు, ఆ యజమానురాలు కుమారుడు ఇద్దరు సమానమేగా. ఇద్దరు ఆడుకుంటా ఉన్నాడు. ఈ పెద్దోడు కదా, రే అరే అదేంద్ర మొత్తానికి ఏం జరిగిందో అక్కడ శారముకి కోపం వచ్చింది. నా కుమారుడు మీద పెత్తనం వేసి, ఈ కుమారుడు అసలు స్థలం ఉండటానికి వెళ్ళలేదు, ఇదిగో ఆయన పంపిస్తావా పంపించవా, ఆ బిడ్డను పాటు అతను పంపిస్తావా పంపించవా. పోరు ఇంట్లో ఒకటే పోరు వేసుకుంటే ఎంత కఠినాత్ముడైనా సరే, ఎంత భార్య పోరు తట్టుకోలేడు. ఏం చేస్తాడు? మొత్తానికి ఆమె తీసుకున్నాడు, కడపజాన్ని పెట్టుకున్నాడు, ఆరణ్యంలో వదిలిపెట్టి వచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సమస్యలు అయిపోయినాయి. ఎందుకంటే అది దేవుడి స్వరం కాదు. ఆ మాట చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడా? ఆగని ద్వారా నేను నీకు సంతానం ఇస్తాను దేవుడు చెప్పాడా? దేవుడు ఎవరు చెప్పాడు? నీ వెన్నులో నుంచి శారమ ద్వారానే నీకు సంతానాన్ని ఇస్తానని దేవుడు చెప్పాడు. అయితే ఈ లోక సంబంధంగా అపవాది ఏం చేశాడంటే, ఆగరు ద్వారా కూడా బిడ్డలను కనవచ్చు. ఇళ్ళ నుంచి ఎప్పటిదాకా నువ్వు రాగుతారు, ఒకరు ఎప్పుడో పోతే రేపు పరిస్థితి ఏంటి? ఏమండి, అసలు అక్కడ జరిగిన సంభాషణ ఎలాగ జరిగిందో మన ఇంట్లో మనం ఊహించుకుంటే అర్థమవుతుంది. ఆ మాట అబ్రహాము జీవితంలో మనోవేదనను గురి చేసింది. ఏమండి, ఎవరు కుమారుడైనా సరే అడవిలో అరణ్యంలో వదిలిపెట్టి రావడం ఎంత శోభపడ్డాడో కదా, ఎంత బాధపడి ఉంటాడో కదా. దానికి కారణం ఎవరు? మనుష్యుడు స్వరం, అపవాది స్వరం విని నష్టపోయాడు, బాధపడ్డాడు, పంపుకి తిప్పలు తెచ్చుకున్నాడు. కానీ దేవుడి స్వరానికి మరలాలో పడ్డాడు. విస్తారమైన ఈరోజు మనమంతా కూడా అబ్రహాము వారసులుగా పిలువబడుతున్నాం. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. దేవుని స్వరాన్ని, వాక్యాన్ని ఆధారం చేసుకుని దేవుని స్వరాన్ని వినాలి. ఆ స్వరము మనకి ఆశీర్వాదకరంగా మారుతుంది. ఆ స్వరము మనకి మేలుకరంగా, ప్రయోజనకరంగా ఉంటుంది. కనుక జాగ్రత్తగా గుర్తుపట్టండి. దేవుని స్వరం ఏదో, మనుషుని స్వరం ఏదో, అపవాది స్వరం ఏదో గుర్తుపట్టండి. ఎప్పుడు తెచ్చుకోబాకండి. దేవుని స్వరానికి లోబడితే తప్పకుండా ఆశీర్వదించబడతాం. దేవుని స్వరానికి లోబడితే ఆ స్వరం ఏం చేస్తుందంటే, ఒకరోజు మూరకాయన గురించి మూరకాయన గురించి చూద్దాం. యెహోవా స్వరం ఏం చేస్తుంది? ఇంకొక మాట చూద్దాం. మొట్టమొదటిగా యెహోవా స్వరం ఏం చేస్తుంది? దేవుని స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలి? వాక్యాన్ని ఆధారం చేసుకొని వాక్యానుసారంగా దేవుని స్వరాన్ని మనం గుర్తుపట్టాలి. రెండవదిగా యెహోవా స్వరము 29వ అధ్యాయం కీర్తన గ్రంథము 'యెహోవా స్వరం ఎలాంటిది? 4వ వచనంలో అన్నాడు, యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము కలిగినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలంటే వాక్యాన్ని వేరు చేసుకుని గుర్తుపట్టాలి. రెండోది, ఆయన స్వరం బలమైనది. బలమైనదంటే శక్తి కలిగినది. బలం అంటే శక్తి. ఆయన మాట, ఆయన నోట నుంచి వచ్చే మాట క్రియ చేయకుండా ఆగదు. అపవాది స్వరాన్ని ఎలా గుర్తుపట్టాలంటే అది బలహీనమైనది. వాడు అక్కడ అసలు అక్కడ మామూలుగా లేవు బాబా, అక్కడ చెరువులో కొంతలో చేపలు అసలు మామూలుగా లేవు, తెగనే పట్టుకుంటున్నారు అందరూ. ఆడకపోతే నీళ్ళు ఉన్నాయి అంటారు, కానీ అక్కడ వృద్ధి కూడా ఉండదు. అలా ఉంటుంది. దేవుని స్వరము శక్తి కలిగినది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకవేళ అక్కడ నీళ్లు లేకపోయినా సరే, దేవుడు అక్కడ నీళ్లు ఉన్నాయి అన్నాడు అనుకో, ఆటోమేటిక్ అక్కడ నీళ్ళు. ఎండిన ఎడాలు జీవజలపు నీటి బుగ్గలను పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదిగో అక్కడ నీటి బుగ్గలు ఉన్నాయంటే, అక్కడ లేకపోయినా సరే నువ్వు వెళ్ళేసరికి అక్కడ నీటి బుగ్గలు
ప్రవహిస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగు. ఆయన మాటలో శక్తి ఉన్నది. శూన్యంలో భూమి ఆకాశములు కలుగునుగాక అన్నాడు. ఇప్పుడు కూడా అవి అలాగనే తిరుగుతా ఉండే శూన్యంలో. ఆయన మాట శక్తి కలిగినది. ఆయన మాట, ఇదిగో ఆయన మాట నీ జీవితంలో క్రియ జరిగిస్తుంది. ఇది దేవుని మాట అని ఒకసారి దైవ సేవకులు మాట్లాడుతున్నప్పుడు, అమ్మా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, విను, మీదటికి మరలా, ఇదిగో మీదటికి మరలా ఏమంటారు, నీ ఒడిలో చక్కని బిడ్డ, పన్నెండు బిడ్డ కుమారుడిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు అనగానే ఆమేన్. ఆ క్రియ జరిగితే అది దేవుని మాట. జరగలేదనుకో దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దేవుడు మాట కనుక అయితే, ఒకవేళ నీకు అవకాశం లేకపోయినా సరే, గర్భం ఉడికిపోయినా సరే, యేసుక్రీస్తు నామములో నీ ఒడిలో కుమారుని యేసు నామములో ఆయన ఉంచునుగాక. దేవుని మాట అయితే విశ్వసించు. అయ్యయ్యో ఏంది దేవుడు చెప్పాడు జరగలేదే అనుకో మాకు, దేవుడు చెప్పాడే ఇవ్వలేదు అనుకో మాకు, దేవుడు చెప్పాడే కాలేదే, దేవుడు చెప్పాడే ఉద్యోగం వస్తుంది రాలేదు అనుకో మాకు. దేవుడు చెప్పినది శ్రేష్టమైనది. అది రావడానికి ఆలస్యం కావచ్చు, కానీ ఆయన మాట, ఆయన చెప్పిన మాట నెరవేర్చబడకుండా ఎవరు ఏ శక్తి కూడా ఆపలేదు. ఆమేన్. అది ఆలస్యం అవుతుంది అంతే. శ్రేష్టమైనది వచ్చేటప్పుడు కొంచెం ఆలస్యం అవుతుంది. తొందరగా జరిగాయి కొన్ని గడ్డి పువ్వు లాంటి. గడ్డి పూలు ఏం చేస్తాయి, తెల్లాడేసరికి మొలకలు వస్తాయి, పూలు కూడా వస్తాయి 2-3 రోజుల్లో. కానీ ఎంతసేపు ఉంటాయి, ఎండ రాగానే ఎండ వేడికి తట్టుకోలేక వెంటనే వాడిపోతాయి. గడ్డి మొక్కలు వెంటనే మొలకెత్తుతాయి. కానీ అదే గడ్డి మొక్కల స్వభావం కలిగినటువంటి మరొక విత్తనం ఉన్నది. అదే విత్తనమో తెలుసా? ఎదురు పొంగులు ఉంటాయి. ఎదురు పొంగులేదు అంటే ఎదురు భూములు, ఆ విత్తనాలు ఉంటాయి. అవి భూమిలో వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి, దేవునికి స్తోత్రం కలుగును, కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకి కానీ బయటికి రావట. 6 నెలలకు ఏమో బయటకు వస్తాయట. ఈ 2-3 రోజులకి బయటకు వచ్చిన విత్తనాలు బయటకు వచ్చి పూలు పూసి గడ్డి పూలు అనుకుంటా ఉంటాయి. భూమి మీద బాగిపోతా ఇంక ఎత్తులు పెరిగిపోయి, చూసావా ఏంది విత్తనం, ఇంకా నువ్వు లోపలే ఉన్నావు, ఎదురు భూములు విత్తనాలా, మేము చూసావా బయటకు వచ్చేసాం, పచ్చగా ఉన్నాం, ఇదిగో మేము పుష్పిస్తున్నాం, పూలు పూస్తున్నాం, చూడు మేము ఎంత హాయిగా ఉన్నాము, మేము ఎంత ప్రయోజనకరంగా ఉన్నాం, మీరేం ఆ భూములని అలాగనే ఉన్నారు. అయితే రోజు యజమానుడు వీటికి నీళ్లు పోస్తున్నాడు, వాటికి నీళ్లు పోస్తా ఉన్నాడు, వీటికి నీళ్లు పోస్తున్నాడు, వాటికి నీళ్లు పోస్తా ఉన్నాడు. ఈ గడ్డి మొక్కలను చూసి, ఈ గడ్డి పువ్వులను చూసి సంతోషిస్తున్నాడట. ఈ విత్తనాలకు నీళ్లు పోస్తున్నాను, రోజు పోస్తున్నాను, ఈ మొక్కలు ఏంటి అసలు ఫలించట్లేదు, మొలకెత్తట్లేదని బాధపడిపోతా ఉన్నాడట. హల్లెలూయా. ఆ విత్తనాలు కూడా తెగ బాధపడిపోతా ఉన్నాయట. మేము కూడా రోజు నీళ్లు పోస్తాం, మేము ఎందుకు మొలకెత్తలేకపోతున్నామని. ఒకనొక రోజు వచ్చేసింది. ఒక 6 నెలల తర్వాత ఆ మొక్కలు అలాగా మొలకెత్తడం ప్రారంభించాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొలకెత్తిని బయటకు వచ్చి ఇదిగో రోజు రోజుకి నీళ్లు పోస్తా ఉంటే రోజు రోజుకి పెరిగి శిఖరానికి ఎక్కుతా ఉన్నాయట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంత శిఖరానికి ఎక్కుతా ఉంటే ఈ తొందరగా బయటకు వచ్చి నీ గడ్డి మొక్కలు ఇట్లా వస్తా ఉన్నాయి. యజమానుడు దేవుడు శ్రేష్టమైన వాటిని ఇచ్చేటప్పుడు ఆలస్యం కావచ్చు, కానీ అవి ఆశీర్వాదకరంగా ప్రయోజనకరంగా ఉంటాయి. హల్లెలూయా. అవి నీకు నీ జీవితానికి శ్రేష్టమైనది, నీ జీవితానికి ప్రయోజనకరమైనది ఇచ్చేటప్పుడు, శ్రేష్టమైనది ఇచ్చేటప్పుడు ఆలస్యం అవుతుంది, కానీ అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒకవేళ తొందరగా కావాలి, తొందరగా అన్నాం అనుకో, గట్టి పూలాగా. దేవుడికి స్తోత్రం. అంతే. దేవుడు ఆ మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. తప్పకుండా నీ జీవితంలో కార్యము జరిగించకుండా ఆయన చేయడు. తప్పకుండా కార్యము జరిగిస్తాడు. ఆయన చెప్పాడంటే చేస్తాడంతే. ఆయన మాట బలమైనది, గుర్తుపట్టు. బలమైన కార్యాలు దేవుడికి స్తోత్రం చేయబోతా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. రెండోది, ఆయన మాట ప్రభావం కలిగినది. ఆయన స్వరం ఎలా గుర్తుపట్టాలంటే ఆ స్వరంలో నుంచి ఒక ప్రభావం బయటకు వస్తుంది. అంటే ప్రభావం అంటే మనం చెప్పాను ఒకసారి,
నేనేం చెప్తున్నాను? ఏం చెప్తున్నాను? ఏం చెప్తా చెప్పాలి? చెప్పండి చెప్పండి. స్వరం వినాలి. దేవుని స్వరాన్ని, అపవాది స్వరాన్ని గుర్తుపట్టాలి. ఏది దేవుని స్వరం, ఏది అపవాది స్వరం అనే ఆ పోలికలు కొన్ని. దేవుని స్వరం ఎలాంటిది, సాతాను స్వరం ఎలా ఉంటుందో చెప్తా ఉన్నాం గుర్తించడానికి. దేవుని స్వరం ఎలాంటిది, ఎలా గుర్తుపట్టచ్చు? మొట్టమొదటి స్వరం లేఖనానికి సరిపోతుంది. లేఖనానికి ఆధారం, లేఖనాన్ని వేరే చేసుకున్నప్పుడు లేఖనానికి లింక్ అవుతుంది. లేఖనాన్ని మించి ఉండదు. లేఖనానికి ఆధారం, లేఖనం అంటే వాక్యానికి, వాక్యం నుంచి, వాక్య ఆధారం నుంచి దేవుని స్వరం ఉంటుంది. దేవునికి స్వరం కలుగుగా. రెండోది, ఆయన స్వరము బలమైనది, అంటే శక్తి కలిగినది. ఆయన మాట ఇస్తే అది ఎంతటి కార్యమైనా ఆయన మాట్లాడితే, ఆయన స్వరంతో మాట్లాడితే అది జరగకుండా ఆగదు. అది ఏదైనా సరే ఏసునామములో జరుగుతుంది. అది మంచిదైనా చెడైనా. హల్లెలూయా. ఇదిగో నినవే పట్టణాన్ని సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని కుమ్మరించాడు. దేవునికి స్తోత్రంగా. అది ఆ స్వరం పలికేశాడు ఆయన. హల్లెలూయా. రెండోది, మూడోది, ఆయన స్వరము ప్రభావము కలిగినది. ఆమేన్. ప్రభావం అంటే ఏంటిది? ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు యేసుక్రీస్తు ప్రభువారి యొద్దకు 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ వచ్చి విశ్వాసుడు ఆయన వస్త్రపు చెంగును ముట్టుకుని స్వస్థత పొందుకున్న తర్వాత యేసు ప్రభువారు అక్కడ ఒక మాట అన్నాడు. ఎవరు నన్ను ముట్టుకున్నది? ఏమన్నాడు? ఎవరు నన్ను ముట్టుకుంది? నాలో నుంచి ప్రభావం వెడలిపోయింది అంటున్నాడు. అంటే ఆయనలో ఉన్న ప్రభావం ఏం చేస్తుంది? స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనలో ఉన్నటువంటి, ఆయన నామంలో ఉన్నటువంటి, ఆయన స్వరంలో, ఆయన మాటలో ఒక ప్రభావం ఉన్నది. ఆయన మాట్లాడుతూ ఉంటేనే ఒక క్రియ జరిగిపోతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన కొంతమంది మాట్లాడుతుంటేనే పట్టాల్సిన లేదయ్యో, ఆయన మాట్లాడితే చాలు. ఆయన మాట్లాడుతుంటే కడకడ వణికిపోతూ ఉంటారు అన్నారంటే అక్కడ వాడికి అంటే ఆ మాటలో ఏదో ప్రభావం బయటకు వచ్చేసింది. కాకుతుంది అతన్ని. కాకలేదా? ఏది మాట్లాడుతున్నారు? అర్థమవుతుందా? నేను అర్థమవుతున్నాడు అంటే ఏం చెప్తుంటే దేవుని మాటలో ప్రభావం ఉన్నదని చెప్తున్నా. అక్కడ గుర్తుపట్టాలి. ఆయన మాట్లాడుతుంటే అక్కడ ఒక క్రియ జరుగుతూ ఉంటది. ఆయనలో ఉన్న ప్రభావం ఏం చేసి స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మాట్లాడుతుండగానే అద్భుత కార్యాలు జరుగుతూ ఉంటాయి. దేవుని మాటలు, ఆయన ప్రభావం కలిగిన నామము అక్కడ ప్రకటిస్తూ ఉండగానే, దేవుడు నామం ప్రకటించబడుతుండగానే దైవ శక్తులు కడగడ వణికిపోతాయి. హల్లెలూయా. ఆయన మాటలో ప్రభావం ఉన్నది. ఒకసారి తన ప్రవక్తను ఇదిగో ఒక లోయ ఎత్తుకు వెళ్ళమన్నాడు. అక్కడ ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. ఏమున్నాయి? ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు మాట్లాడు, నువ్వు ప్రవచించు, నువ్వు మాట్లాడు. ఆయనలో ఉండి దేవుని మాట్లాడుతూ, దేవుని స్వరం మాట్లాడుతూ ఉన్నది. ఇదిగో ఈ ఎముకలకు జీవము కలుగును గాక. ఆమేన్. ఈ ఎండిపోయిన ఎముకలు జీవము కలుగును గాక. ఆ ఎముకలని గడగడ శబ్దంతో ఎక్కడ ఏ ఎముక అమర్చబడాలో, ఏ శరీరం ఎక్కడ విడిపోయింది అన్ని సమకూర్చబడ్డాయి. శరీరం వచ్చింది, నరాలు, మాంసము అన్ని కప్పబడి ఆ ఎముకలకు జీవం వచ్చేసి ఒక సైన్యంగా మార్చబడింది. ఆమేన్. అది ప్రభావం. ఆయన మాటలో, ఆయన స్వరంలో ఉన్న ప్రభావం, ఆయన ఉన్న శక్తి. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. అది దేవుని శక్తి అని గుర్తుపట్టాలి. ఎప్పుడు బాగా అమ్మా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్వరం, ఆయన స్వరం ప్రభావం. ఆయన ప్రభావం అంటే ఏంటంటే ఇప్పుడు పచ్చగా ఎండిపోయిన ఎముకల గురించి చెప్పాను కదా, దానికి అర్థం ఉండేది ఒక మాట చెప్తాను. దేవుని స్వరం అక్కడ ప్రకటిస్తూ ఉంటే, బలహీనతల్లో ఉన్నవారు యేసు నామములో బలపడుదురు గాక.
అది ఆయనలో ఉన్న ప్రభావం. అది అమ్మో, దేవుడు నాతోనే మాట్లాడు, ఇది దేవుని స్వరం, ఇదిగో వీరిలో నుంచి దేవుని స్వరం, ఇది ఆశీర్వాదకరమైనని నువ్వు గుర్తుపట్టాలి. ఆ మాటకు లోబడాలి. వారి ఆ మాట ఏం చెప్తుంది, దానికి లోబడితే అక్కడ దేవుని నామానికి మహిమ కలుగుతుంది. దాన్ని ఫాలో అవ్వచ్చు, దాన్ని ప్రకటించవచ్చు, దాన్ని మనం అనుసరించవచ్చు. అలా కాకుండా దేవుని ఒక స్వరం వినపడతా ఉంది, ఎవరైనా నీతో మాట్లాడుతున్నప్పుడు అక్కడ నీలో జీవం కలగాలి. నీ హృదయంలో ఏం కలగాలో తెలుసా? నీకు ఆదరణ కలగాలి. బాగా బాధలో వచ్చావు, సమస్యలో వచ్చావు, ఇరుకులో ఉన్నావు, ఎవరైనా ఆదరిస్తారని వెళ్ళావు, ఎవరైనా వచ్చి నీతో మాట్లాడుతున్నప్పుడు సమస్యలో ఉన్నామండి. ఎవరైనా రకరకాల ప్రజలు వస్తారు, మాట్లాడుతూ ఉంటారు. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఏం మాట్లాడుతారో తెలుసా? భయం వేస్తుంది. ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే బ్రతుకుదామని ఆశ చచ్చిపోతుంది, తొందరగా చచ్చిపోతే బాగుంది అనిపిస్తుంది. అది దేవుడి స్వరం కాదు. చనిపోతున్న వ్యక్తి దగ్గరకు ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు వారిలో జీవం పుడుతుంది చూడండి, వారికి బ్రతకాలని ఆశ పుడుతుంది చూడండి, వాళ్ళ విశ్వాసం బలపడుతుంది చూడండి, ఆయన మాటలో ఉన్న ప్రభావం నిన్ను స్వస్థపడుతుంది చూడండి, అది దేవుడి స్వరం. గుర్తుపట్టు. వారి మాట విన్నప్పుడు నీకు నెమ్మది కలిగినప్పుడు వారితో మాట్లాడుకొనిసేపు ఇంకా మంచిది, మేలు జరుగుతుంది. అలా కాకుండా నీకు అవిశ్వాసం కలుగజేసేది, నిన్ను ఇంకా నీరసింపజేసేది, ఇంకా నీకు బ్రతుకు మీద ఆశలే, దేవుడు చేస్తాడని చెప్పినా ఇంకేం చేస్తాడు, ఇంకా ఏం జరుగుతుందిలే, నిరుత్సాహపరిచే స్వరం కూడా వస్తుంది. ఆ స్వరాన్ని గుర్తుపెట్టి అది సాతాను స్వరం అని అపవాదిని గద్దించినట్లుగా ఆ స్వరాన్ని గద్దించు. యేసు నామములో వారి మాటలు నా మీద ప్రభావం చూపకుండా యేసు నామములో ఆ ప్రభావం తొలగిపోవునుగాక. ఆమేన్. అలాగే చెప్పినప్పుడు దేవుని స్వరంలో తిరిగి చేస్తుంది. ఆమేన్. దేవుని పని దేవుని కార్యం జరగనివ్వకుండా అపవాదిని నిరుత్సాహపరుస్తూ ఉంటాడు, భయపెడతా ఉంటాడు. కానీ దేవుడి స్వరం ఏంటంటే ఆయన స్వరంలో ప్రభావం ఉంది. ఆ ప్రభావం నిన్ను ఏం చేస్తుందంటే ప్రభావితం చేస్తుంది. అంటే ఆ మోటు నిన్ను మోడ్చుకుంటుంది, అంటే నిన్ను రూపాంతరంలోకి మారుస్తుంది. ఆయన స్వరం ప్రభావం కలిగిందని గుర్తుపట్టు. మూడవదిగా ఆయన స్వరం ఎలాంటిది? ఆయన స్వరంలో ఏముంది? ప్రభావం కలిగింది. అమ్మ మాట్లాడండి తల్లులారా, మీకు వందనాలమ్మా. ఆయన స్వరం ఎలాంటిది? ప్రభావం కలిగింది. ఇంకొక మాట కూడా ఉంది అక్కడే, నేను చూపిస్తాను. చివరి మాట కరెక్ట్గా 12 గంటల 30 నిమిషాలకి ప్రార్థన చేస్తాను. ఒక 10 నిమిషాలు నాకు సమయం ఉంది. 29వ సంకీర్తన చదువుదాం. 29వ సంకీర్తన ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షమును విరుచును. 7వ వచనం చదువు. యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేయుచున్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యెహోవా స్వరం ఎలాంటిదంటే యెహోవా స్వరం అగ్ని జ్వాలను ప్రజ్వలింప చేసేది. ఇక్కడ గుర్తుపట్టాలి, అపవాది కూడా అగ్ని బాణాలు వేస్తాడట. ఆడేం చేస్తాడంటే నాశనం చేస్తాడు. అపవాది వేసే అగ్ని ఏం చేస్తాడంటే ఆ అగ్ని బూడిద అయిపోయేటట్టు చేస్తుంది, అంటే నాశనం చేసేస్తుంది. కానీ యెహోవా స్వరము ఆ అగ్ని ప్రజ్వలింప చేస్తుంది. ఆ స్వరంలో నుంచి వచ్చే అగ్ని నిన్ను ఏం చేస్తుందంటే నిన్ను పరిశుద్ధపరుస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను నూతనపరుస్తుంది, నిన్ను మెరుగుపడుతుంది, నిన్ను నిరుత్సాహాయ స్థితిలో కృంగి ఉన్నటువంటి నిన్ను ఒక శక్తినిచ్చి బలమునిచ్చి నిలబెడుతుంది. ఆయన స్వరం మాట్లాడుతూ ఉన్నాడు. ఒకరోజు మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి? మండుచున్న పొదల నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎలా మాట్లాడుతున్నాడు? మండుచున్న పొదల నుంచి మాట్లాడుతూ ఉన్నాడు. మండుతుంది, అది అక్కడ అగ్ని మండుతుంది,
కానీ ఆ పొద కాలిపోవట్లేదు. హల్లెలూయా. ఆ పొద కాలిపోవట్లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మండుచున్న పొదల నుంచి మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడి స్వరం వినబడతా ఉంది. ఆ స్వరం నుంచి ఒక అగ్ని ప్రభావం బయటకు వస్తా ఉంది. ఆ అగ్ని ప్రభావం ఏం చేస్తుందో తెలుసా? మోషే హృదయాన్ని మండించింది. మోషే హృదయంలో పరిశుద్ధాత్మ అగ్ని జ్వాలలు రగులుతా ఉన్నాయి. అప్పుడు దాకా మోషే హృదయంలో ఉన్న భారం ఏంటిదో తెలుసా? తన ప్రజలను రక్షించాలి. తన ప్రజలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారు. వ్యక్తి చాకరీ చేస్తా ఉన్నారు. స్వేచ్ఛ లేదు, స్వతంత్రం లేదు, నెమ్మది లేదు. కఠినమైన పని చేస్తా తినడానికి తిండి కూడా లేక, వారి దేవుణ్ణి ఆరాధించడానికి కూడా సమయం లేక బానిసలుగా బ్రతుకుతా ఉన్నారు. నిజమైన దేవుణ్ణి ఆరాధించనివ్వకుండా అపవాది వారిని బంధించేసింది. వారిని ఎలాగైనా విడిపించాలి, తన ప్రజలను రక్షించాలి, తన ప్రజలను కాపాడాలని ఆశతో తన ఆలోచన ప్రకారం ఏం చేశాడంటే త్వరగా వెళ్ళి ఒక వ్యక్తిని చంపేశాడు. అందరికీ తెలిసిపోయింది. భయపడిపోయి ఎక్కడికి వచ్చాడు? 40 దినాలు ప్రయాణం చేసి తన మామ ఇత్రో దగ్గరికి వచ్చాడు. అక్కడ ఆ ఇత్రో కుమార్తెను వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకుని ఇక తన ప్రజలను విడిపించడానికి ఆ ఐగుప్తు దేశంలోకి వెళ్ళడానికి భయపడిపోతా ఉన్నాడు. ఎలాగైనా నా ప్రజలు విడిపించాలి, ఏం చేయాలి, ఎలాగ విడిపించాలని అక్కడ తన మందను మేపుతూ అక్కడ ఆ కొండ దగ్గరికి వెళ్ళొద్దు, అరణ్యంలోకి, ఆ అరణ్యంలో మేకల గొర్రెల మందను మేపుతూ ఆ కొండపై మోరియా పర్వతం వైపు చూస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పర్వతం ఏంటి? ఆ పర్వతము కొండ దగ్గరికి ఎవరు వెళ్ళరు? ఎందుకు వెళ్ళరు? అది దేవుని పర్వతము. అక్కడ దేవుడు ఉంటాడు. అక్కడికి ఎవరు వెళ్ళకూడదు అంటే ఒకరోజు మోషే ఆ పొదల వైపుగా పర్వతం వైపు వెళ్ళాడు. అక్కడ మండుచున్న పొదల నుంచి దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడో ఆ మండుచున్న పొదలు యెహోవా స్వరము అగ్ని జ్వాలను ప్రభావితం చేసినాయో ఆ మాటలు, ఆ అగ్ని జ్వాలలు మోషే నిరుత్సాహ స్థితిని తొలగించేసింది. మోషే యొక్క హృదయం ఉన్న భారాన్ని, బాధ్యతను నెరవేర్చడానికి అతన్ని బలపరిచింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మోషే హృదయంలో అగ్ని తన ప్రజలు విడిపించి ఆరాధించడానికి, అరణ్యం ఆరాధించడానికి, తన ప్రజలు తోడుకోవడానికి కావాల్సిన శక్తిని, ప్రసన్నతను మోషే హృదయంలో కలుగు చేసింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎప్పుడైతే మండుచున్న పొదలో నుంచి మోషే దేవుని స్వరాన్ని విన్నాడో అక్కడ నుంచి బయలుదేరి ఆ ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ అద్భుతాలు జరిగించాడు. దేవుని పక్షంగా మాట్లాడాడు. దేవుని పక్షంగా తన ప్రజలను విడిపించుకొని వాగ్దాన దేశంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాగ్దాన దేశానికి ప్రయాణమై సాగుతూ ఉన్నాడు. కారణం ఎక్కడ పుట్టింది అసలు ఈ శక్తి? ఆయన స్వరము అగ్ని జ్వాలలను ప్రభావితము చేసి మోషేను బలపరచడం ద్వారా మోషేలోకి దేవుని శక్తి రిలీజ్ అయింది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇక ఆయన స్వరాన్ని గుర్తుపట్టాలి. ఆయన స్వరం ఎలా ఉంటుందంటే అగ్నిలాగా ఉంటది. ఆయన అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నింపబడి మాట్లాడుతున్నప్పుడు నీలో ఉన్న నిరుత్సాహ స్థితి ఏస్తున్నామో తొలగిపోను గాక. నీలో ఉన్న బాధ్యతలు నీకు గుర్తు చేస్తాడు. నీవు ఏ ఉద్దేశంలో దేవుడి లోకంలోకి తీసుకొచ్చాడో ఆ ఉద్దేశం నీకు బయలుపరచబడతా ఉంటాయి. దాని కొరకు నిన్ను కదిలిస్తా ఉంటాడు దేవుడు. నీ హృదయంలో మంట మండిస్తా ఉంటాడు. అది దేవుని స్వరం. ఏం చేస్తావులబ్బా, నీ వల్ల ఏమవుతుంది? ఐగుప్తు దేశంలో పరో నిన్ను చంపేస్తాడు నాయన, రోజు పాలాగు. ఇది అపవాది స్వరం. సావు అంటే ఆసమర్శ అనుకుంటున్నాను. సావు చాలా మంది ఇల్లు వచ్చారు, సావులేదు కూర్చో. ఇది సాధారణ స్వరం. అర్థమవుతుందా? అర్థమవుతుందన్నమాట. అన్నాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువారు కూడా, యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగకు వెళ్తానంటే పేతురు ఏమన్నాడు తెలుసా? అయ్యా వద్దు, అడిగేది నిన్ను ఇల్లు ఇలా కట్టి చంపేస్తారయ్యా, అక్కడ నిన్ను సంపాదించుకుని వెళ్ళొద్దు, పక్కన నా వెనక్కి పో అన్నాడు యేసయ్య.
అంటే ఆ స్వరం ఎవరిది? పేతురు నుంచి మాట్లాడిన స్వరం ఎవరిది? సాతానుది. ఎందుకని దేవుని క్రియ జరగనివ్వకుండా, దేవుని సేవ చేయనివ్వకుండా, యేసు ప్రభువుని సేవ చేయనివ్వకుండా ఆటంకపరచాలని చూసింది సాతాను స్వరం. కానీ శ్రమను కూడా ఓర్చుకోవటానికి అక్కడ కొరడాలు తీసుకొని కొడతారు, రక్తం ఏరులై పడుతుంది, ముళ్ళకి కిరీటాన్ని పెడతారు, ఎన్నో శ్రమలు, రక్తము ఆ చెమట రక్త బిందువులుగా కారుతుందని తెలుసు. అయినా కూడా నేను నీకు తోడై ఉన్నానని దేవుని స్వరం ఆ యేసు ప్రభువుని బలపరిచి, దేవుడు బలపరిచి ఆ స్థలంలోకి తీసుకొని వెళ్ళి మనందరి కొరకు తన అమూల్యమైన రక్తాన్ని ఖైదనంగా చూపించి ఈ రోజు మనము ఈ విధంగా ఆయన గురించి, దేవుడి గురించి మనం ప్రస్తావిస్తున్నామంటే యేసుక్రీస్తు ప్రభువు దేవాది దేవుడే శరీరధారిగా దిగి వచ్చి మన కొరకు ఎన్నో శ్రమలు, నిందలు, అవమానాలు భరించాడు. ఆయన అమూల్యమైన రక్తాన్ని చెల్లించాడు. కాబట్టి ఆయన రక్త ప్రోక్షణ మనకి పరిశుద్ధత, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా మన పాపం మురికంతా యేసుక్రీస్తు రక్తంలో కొట్టివేయబడింది. మన పాపం తొలగించబడ్డాయి. పరలోక రాజ్యానికి ద్వారము తెరవబడింది. ఆమేన్, ఆమేన్. దేవునితో సమాధానపడి తండ్రి, పరలోకమందున్న నా తండ్రి అని మనం పిలవగలుగుతున్నామంటే దానికి కారణం కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువు చేసిన త్యాగం. ఆమేన్, ఆమేన్. అది దేవుని స్వరం. దేవుని కొరకు నింద, అయ్యో వద్దు వద్దు అన్నదే అపవాది. దేవుడి కొరకు నింద భరించడానికి నేను నిన్ను తోడాను, ఏం కాదమ్మా, దేవుడి కొరకు చిన్న శ్రమగా ఓర్చుకో, దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను రక్షిస్తాడు, ఏం కాదులే, నిలబడి దేవుడి కొరకు నువ్వు నీ ప్రతిష్టను పోగొట్టుకోవద్దనేది దేవుడి స్వరం. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్వరం అగ్ని జ్వాలను ప్రభావితం చేస్తుంది. దేవుని స్వరం అగ్ని జ్వాలను ప్రభావితం చేస్తుంది. సాతాను స్వరం ఏం చేస్తుంది? సాతాను స్వరం ఏం చేస్తుంది? నిరుత్సాహపరుస్తుంది. సాతాను స్వరం నిన్ను కృంగదీస్తుంది, నిన్ను బలహీనపరుస్తుంది. దేవుని స్వరము నిన్ను అగ్ని జ్వాల ప్రభావితం చేసి నిన్ను పరిశుద్ధపరిచి శుద్ధ సువర్ణంగా మారుస్తుంది. ఆమె శక్తి కలిగినగా, అందంగా, సుందరంగా, యజమానుడు వాడుకునే పాత్రగా నిన్ను మార్చడానికి శుద్ధ సువర్ణంగా, బంగారు నిన్ను మార్చి దేవుని ఎదుట నిలబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. ఇంకా 2 మాటలు ఉన్నాయి. ప్రభు చిత్తమైతే మరొకసారి మాట్లాడుతున్నాం. అందరూ తల వంచండి. దేవుని స్వరం ఏంటిదో, సాతాను స్వరం ఏంటిదో, దేవుని స్వరం ఏం చెప్తుందో, సాతాను స్వరం ఏం చెప్తుందో, దేవుని స్వరం ఏంటి ఏమవుతుందో, సాతాను స్వరం ఏంటి ఏం జరుగుతుందో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరిచాడు. అందరూ శ్రద్ధ కలిగి ఒకసారి ఆ మాటలు ధ్యానం చేసుకుందాం. నేను ఎవరి మాటను వింటున్నాను, నేను ఎవరి మాట చొప్పున నడుస్తున్నాను, ఎవరి మాట చొప్పున నేను ఆ క్రియ చేస్తున్నాను, ఎవరి స్వరం నేను వింటున్నాను. దేవుని స్వరమా, దైవ స్వరమా? నిజమే, నేను దైవ స్వరాన్ని విని ఇదిగో ఈ శ్రమల పాలైపోయాను, ఇదిగో దైవ స్వరం విని నేను దేవుడికి దూరం అయిపోయాను. ఇదిగో ప్రభు ఈరోజు నాతో మాట్లాడాడు. ఇదిగో దేవుని స్వరం బలమైనది, దేవుని స్వరం ఆయన ప్రభావం కలిగినది, దేవుని స్వరం వాక్యానికి ఆధారమైనది. దేవుని స్వరం అగ్ని జ్వాలను ప్రభావితం చేస్తుంది. ప్రభా, నాలో మీ స్వరాన్ని ప్రభా అగ్ని జ్వాలను రగిలించండి. అడుగుదామా? అందరూ మోకరించి 10 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 2 నిమిషాలు ఎవరికి వారి వ్యక్తిగతంగా ప్రభా నాతో మాట్లాడయ్యా, ప్రతిదినము మాట్లాడయ్యా, ప్రతి సమయము మాట్లాడయ్యా. నీ స్వరము నేను గ్రహించుకునే మనసులో దయచేయండి. ఏది సాధారణ స్వరమో, ఏది దేవుని స్వరమో గ్రహించుకునే మనసు నాకు కలుగచేయ్యా. లోకంలో ఎన్నో స్వరాలు, ఎన్నో మాటలు, ఎన్నో శబ్దాలు వినపడతా ఉన్నాయి. ఏది మంచి స్వరమో, ఏది చెడ్డ స్వరమో గ్రహించుకునే మనసు నాకు తెలియపరచు. ఏది సత్యమో, ఏది అసత్యమో, ఏది క్షేమకరమైందో, ఏది ప్రమాదకరమైందో గ్రహించుకునే మనసు నాకు కలుగచేయ్యా. ప్రభువా నాకు కలుగచేయ్యా. ప్రభువా నాకు సహాయం చేయమని అడుగు. 2 మాటలు అమ్మా, అయ్యా 2 మాటలు అడుగు. ఇప్పుడు నువ్వు ప్రార్థిస్తున్న దేవుడు ఆ మనసు నీలో కలుగు చేయబోతా ఉన్నాడు. దేవుడు వివేచన జ్ఞానం నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఏది మంచి ఏది చెడో తెలుసుకునే మనసు దేవునికి ఇవ్వబోతా ఉన్నాడు. ఒకరించి ప్రార్థనలో కనిపెడితే దేవుని స్వరాన్ని వింటావు. కనిపెడితేనే దేవుని స్వరమును గ్రహించుకోగలుగుతావు. జలముల మీద ఆయన స్వరం ప్రకటించబడతా ఉన్నది. దాన్ని నువ్వు వినాలి అంటే అది నువ్వు కనిపెట్టాలి, వెతకాలి.
నువ్వు చెవికి ఆలకించాలి. ఇదిగో ఆత్మ చెబుతున్న మాట చెవి గలవాడు వినును గాక అని ప్రభు వాక్యం సెలవిస్తా ఉంది కదా. అట్టి చెవులు నాకు దయచేయ, దురద చెవులు నా నుంచి తీసివేయ్యా, నీ స్వరం వినగల చెవి నాకు దయచేయి ప్రభు, అట్టి గ్రహించుకునే మనసు నాకు దయచేయ అని అడుగు అడుగు అడుగు. అడిగితే తప్పకుండా ఇస్తాడు దేవుడు. ఈ రోజు నుంచి దేవుని స్వరం మాత్రమే వినాలి. ఈ రోజు నుంచి దేవుని స్వరం మాత్రమే నేను ఆయన మాట ప్రకారం నేను నడుచుకోవాలి. ఏ మనుషుని మాట ప్రకారం కాక, ఏ దైవ శక్తుల ప్రభావం నా మీద పడనివ్వక ప్రభా, నీ ప్రభావనాలు ప్రకాశింపచేయ, నీ శక్తులను ప్రకాశింపచేయ అడుగు. నీ మాట జీవము గలదయ్యా యేసయ్యా, నీ మాట జీవము గలదయ్యా, నీ మాట యేసయ్యా, నీ మాట జీవము గలదయ్యా.